వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్ న్యూస్. వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి 6,000 రూపాయలు. దారుణం. కన్ను తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు. రామగుండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు కోసం చీఫ్ సెక్రటరీ రామకృష్ణను కలిసి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి ఉద్యోగి కుటుంబానికి 1.2 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. ఎలక్ట్రిక్ బస్సులో నుంచి మంటలు. స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో పాలిసెట్ 2025 అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం. విద్యార్థుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె స్వప్నారాణి. వరంగల్లో దారుణం. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను వివస్త్రాన్ని చేసి ప్రైవేట్ పార్ట్స్ లో జీడి పోసి హింసించిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నేత్రదానం. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సేకరణ. సుల్తానాబాద్ లో ఏసీబీకి చిక్కిన 2 అవినీతి అధికారులు. ఇంటి నెంబర్ కోసం 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ అధికారులు. ఇంద్రమ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. జూలై మొదటి వారంలో పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై ఫోకస్ పెట్టింది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 2 విడతలో 12,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో 83,887 మందికి 6,000 రూపాయల చొప్పున జమ చేసింది. మిగిలిన 4,45,304 మందికి 261 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంగం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సతీష్ తన తల్లి వినోదపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన వినోదను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సతీష్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆస్తి పంపకాల విషయంలో సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు కోసం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా తీసుకుని రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలవాల్సిన ఈ పారిశ్రామిక పట్టణం నిరంతరం ముందుకు సాగాలన్న దృక్పథంతో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈ రోజు హైదరాబాద్ లో కలిశారు. నియోజకవర్గానికి చెందిన పలు అభివృద్ధి పనులపై చర్చించి వాటికి తగిన నిధులు విడుదల చేయాలంటూ అధికారికంగా వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో అమలు జరుగుతున్న ఉచిత ప్రమాద బీమా పథకం కింద ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన ఒక కార్మికుడి కుటుంబానికి 1.20 కోట్ల రూపాయల బీమా సొమ్ము చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అందజేశారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ చెక్కును మృతి చెందిన సింగరేణి రామగుండం 1 ఏరియాకు చెందిన సపోర్ట్ మ్యాన్ పెండ్రి రంజిత్ కుమార్ భార్య లతకు అందజేశారు. సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమార్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ ఖాతా ఉంది. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుడి నామినీగా ఉన్న భార్య లతకు 1.2 లక్షల రూపాయల ప్రమాద బీమా కింద చెల్లించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థల అమలు జరుపుతున్న 1.2 కోట్ల రూపాయల ప్రమాద బీమా పథకం ప్రభుత్వ రంగ సంస్థలకే గాక అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైందన్నారు. మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కోరారు. శనివారం మంతని పట్టణంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మంతని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. గోదావరి నదిపై మందని నుంచి శివారం వరకు 125 కోట్ల రూపాయలతో చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలతో మందని పట్టణానికి 9.4 కిలోమీటర్ల మేర 4 లైన్ రింగ్ రోడ్డు పనులకు 22 కోట్ల రూపాయలతో 50 పడగల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు. హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం, రింగ్ రోడ్లో భూములు కోల్పోయి రైతులకు నష్టపరిహారం అందించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైలెవెల్ బ్రిడ్జ్, రింగ్ రోడ్డు వల్ల మంతని, మంచిర్యాల, చెన్నూరు, మహారాష్ట్ర రాకపోకలు పెరుగుతాయని సూచించారు. హైలెవెల్ బ్రిడ్జ్ వల్ల వాణిజ్యం పెరుగుతుందని, దీని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మనం ఈ 50 పడకల హాస్పిటల్ నిర్మాణాన్ని చేసుకోబోతా ఉన్నాం. హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 120 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ నేషనల్ హైవే, అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు లోనైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 5:30 కరీంనగర్ నుంచి జేబీఎస్ వెళ్లాల్సి ఉంది. డ్రైవర్ బస్సును బస్టాండ్లోని పాయింట్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతుండగా బస్సు కింద ఉండే బ్యాటరీల నుండి మంటలు వచ్చాయి. అయితే వెంటనే ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అధికారులకు సమాచారం అందించారు. డిపోకు చేరుకున్న ఆర్టీసీ అధికారులు ఫైర్ ఇంజన్తో వచ్చిన సిబ్బంది బ్యాటరీలను ఆర్పివేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో బస్సు దగ్ధం కాలేదని, కొంచెం ఆలస్యం అయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని అధికారులు తెలిపారు. సకాలంలో అప్రమత్తమై పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో పాలిసెట్ 2025 అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం జరుగుతున్నదని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమాకాంత్ తెలిపారు. పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరయ్యి విద్యార్థులు పాలిసెట్ ర్యాంక్ కార్డు, టికెట్, 10వ తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రము, ఆదాయం సర్టిఫికెట్, 10వ తరగతి టీసీ, ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల యొక్క జిరాక్స్ కాపీని, ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని పాలిసెట్ హెల్ప్ ప్లాన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు.
విద్యార్థుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె స్వప్నారాణి అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ విద్యను అభ్యసించే విద్యార్థుల సమస్యలను తెలుసుకుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే పాఠశాల వ్యవస్థపై విద్యార్థులను ఆమె అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఫోక్సో చట్టంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి మంచి మార్కులు సంపాదించి ఇటు తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ శ్రీనివాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ భానుకృష్ణ, సంకీర్తన, అడ్వకేట్లు హనుమాన్ సింగ్, శరత్, రమేష్ బాబు, ఝాన్సీతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన గంగా అనే యువతికి ములుగు మండలం మౌలోనిపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి ఇచ్చి 10 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. రాజు సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని 10 రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయాడు. దీంతో సొంతింటికి వెళ్లిన గంగా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఆ ఇద్దరిని వెతికి పట్టుకుని 5 రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరికి గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి జననాంగంపై జీడి పోశారు. తప్పు చేశాను, క్షమించండి అని వేడుకున్న జననాంగంలో నుంచి రక్తస్రావం అవుతున్న వివాహితను వదలలేదు. ఆ తర్వాత ఆ ఇద్దరి ఆచూకీ తెలియలేదు. సుమోటోగా కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అనారోగ్యంతో మరణించిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి చింతకింది శ్రీహరి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించారు. మరణించిన ఆయన చూపు మాత్రం సజీవంగా ఉంచడానికి నేత్రదానం చేయాలని ఎస్ఐ శారద కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. సంబంధిత కుటుంబ సభ్యులు మృతుని నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపి ఆదర్శంగా నిలిచారు. గోదావరిఖని మార్కండే కాలనీకి చెందిన చింతకింది శ్రీహరి సింగరేణి ఏరియా వర్క్ షాప్లో పనిచేసి చాలా కాలం క్రితం రిటైర్ అయ్యారు. ఇంట్లోనే ఉంటున్న శ్రీహరి అనారోగ్యంతో శనివారం ఇంట్లోనే మృతి చెందాడు. మృతుని నేత్రాలను దానం చేస్తే ఆయన చూపు సజీవంగా ఉండడమే కాకుండా మరో ఇద్దరి జీవితాలకు వెలుగులు నింపవచ్చునని మృతుని దగ్గరి బంధువు సదాశయ ఫౌండేషన్ మహిళా ప్రతినిధి మాజీ ఎస్ఐ శారద అవగాహన కల్పించారు. దీంతో స్పందించిన మృతుని భార్య అనసూయ, కొడుకులు కోడళ్లు శ్రీనివాస్, నీలిమ, అశోక్, లావణ్య, కూతురు, అల్లుడు స్వరూప, వేణుగోపాల్ దుకాణంలో కూడా సమాజ హితం కోసం మృతుని నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుని నేత్రాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా నేత్రదాత కుటుంబాన్ని గోదావరిఖని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిల శ్యామ్ సుందర్, రామగుణం లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు తదితరులు అభినందించారు. శ్రీహరి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గోదావరిఖని చౌరస్తాలో కూల్చివేతల పాపం తమది కాదని తాము చెప్పిన ప్రకారం షాపులను వేసుకోకపోవడం మూలంగానే మున్సిపల్ అధికారులు వారి షాపులను కూల్చడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళ స్వామి తెలిపారు. గోదావరిఖని చౌరస్తా రోడ్డు వెడల్పు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కింద షాపులను కోల్పోయిన వారు మెన్స్ క్లబ్ పక్కన నిర్మించుకున్న షాపులను ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చడంతో రగులుతున్న దుమారంపై శనివారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వంతుల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చివేతల షాపుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. తాము టేలాలు వేసుకోమని చెప్పా, పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టుకోమని చెప్పా అని అడిగారు. అందుకు తాము టేలాలు వేసుకునే ఖర్చుతో షెడ్లను నిర్మించుకోవడం జరిగిందని, అది కూడా పర్మనెంట్గా ఉండటానికి కాదని షాపుల నిర్మాణాలు చేపట్టినప్పుడు అందరూ వచ్చి చూడారని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా వంతుల రాజేష్తో కలిసి మహంకాళ స్వామి మాట్లాడుతూ ఇక్కడ ఇంతకు ముందు చేతకాని ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇప్పుడు రామగుణానికి దమ్మున్న ఎమ్మెల్యే వచ్చి ఈ ప్రాంతానికి 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటే మింగుడు పడని ప్రతిపక్షాలు మాజీ ఎమ్మెల్యే వీరిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సతీమణి మహంకాళ స్వామి ఆ కూలగొట్టిన వాళ్ళని ఇక్కడ రూములు వేసుకోమన్నారు, మళ్ళీ కూలగొట్టిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు టీవీలందరూ నాదికి పెట్టారు, దయచేసి ఒకసారి పైకి కూడా పెట్టి చూడండి. అక్కడ ఉన్న వాళ్ళు, ఈ అమ్మ కానీ ఆ అక్క కానీ వాళ్ళందరూ కూడా
ఇక్కడ టేలాలు వేసుకొని టెంపరీగా ఈ షాప్ నడిపించుకుంటారు. మీరు ఒకసారి కెమెరాలు పైకి పెడితే ఆ షాపులు కూడా కనిపిస్తాయి. కానీ ఒక బీజేపీని పట్టుకొని వచ్చి ఒక ముసలాన్ని పట్టుకొని వచ్చి మేము ఇక్కడ షాపులు వేసుకొని అని చెప్పినామని తర్వాత మేమే కూలగొట్టించినామని చెప్పేసి ఎవడో మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు చంద్రారెడ్డి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే చేసి కనీసం ఒక రూము కూడా కట్టించలేని దరిద్రుడు ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు నమ్మబలికేందుకు మళ్ళా వస్తూ ఉన్నాడు. అరే నిన్ను చిత్తుగా ఓడగొట్టి గంగలు కలిపిరు ఇక్కడ రామగుండం ప్రజలు. నీతో 5 ఊరు లేకుండా మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ ఇక్కడ చంద్రారెడ్డి ఆయన మళ్ళీ ఒక భాషలు ఇస్తూ ఉన్నాడు. అక్కడ రామగుండంలో నాయకుడు ఉంటాడు. ఊళ్ళల్లో తిరుక్కుంటా ఉట్టిగానే అబద్ధాలు చెప్పుకుంటా శ్రీరామ రక్షలు భూరామ రక్షలు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒకటి చెప్తూ ఉంటాడు. అరే రామగుండానికి రక్షకుడిగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉండి ఈ రామగుండాన్ని కాపాడి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేవలం 18 నెలలను తీసుకొచ్చి ఈ రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇవాళ చౌరస్తా ఇరువైపులా చూడండి మీరు దాదాపుగా 270 రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తండ్రి అనేవాడు కుటుంబానికి మార్గదర్శకుడు, పిల్లలకి మొదటి గురువు, జీవితానికే ఆధార స్తంభం. అలాంటి తండ్రుల గొప్పతనాన్ని గుర్తు చేసే విధంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సప్తగిరి కాలనీ తల్లిదండ్రుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య బంధాన్ని బలపరిచే అద్భుతమైన వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా తల్లిదండ్రుల కోసం వివిధ రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు, డాన్సులు నిర్వహించబడ్డాయి. పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ తండ్రులకు అంకితంగా సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. విజేత తల్లిదండ్రులకు బహుమతులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించి తండ్రుల ప్రాధాన్యత, బాధ్యతల విలువను వివరించారు. తండ్రుల పాత్ర ఒక ఆదర్శంగా ఉండాలన్న సందేశాన్ని విద్యార్థులకు స్పష్టంగా అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం అరవింద్ రెడ్డి తమ విలువైన సమయాన్ని కేటాయించి తండ్రులు పిల్లలకు ఎలా ఆదర్శంగా నిలవాలో గురించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. I'm requesting any one of you parents. Any one of you parents, please come. Hello, a very wonderful evening to you all. I'm really happy. Support their children. Today we are celebrating the Father Day celebration. Very thankful to the parents who came to support their children. So happy Father Day to all the parents. So here actually we should celebrate last Sunday, the Father Day, but due to the busy schedule, we are celebrating today. Sorry for the inconvenience. So Father is a real hero in our life. He protects us, so he motivates us, he guides us. We do a lot of work for our happiness. So respect to our parents. So he shows a very good pathway to us. ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇంటి నెంబర్ కోసం 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు మున్సిపల్ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన అర్నకొండ ప్రసాద్ అనే వ్యక్తి 3 ఏళ్ల క్రితం నూతనంగా ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే ప్రసాద్ ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ ఆఫీసులో ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇంటి నెంబర్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు లంచం కావాలని ఆర్ఐ వినోద్ బిల్ కలెక్టర్ విజయ్ డిమాండ్ చేశారట. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆర్ఐ వినోద్ బిల్ కలెక్టర్ విజయ్ 20 అవినీతి అధికారులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ జీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ఒక కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు.
ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి అంటే కంప్లైంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వారి దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. షాప్లో ఇది డిజిటల్ స్టూడియో ఉంది, ఆ స్టూడియో. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు RG1 DYGM పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి పాల్రెస్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజాధనాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేటివ్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తుందని విమర్శించారు. సంపద పోగుపడడానికి కారణమైన కార్మిక వర్గ హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ దుర్మార్గాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పని గంటలు పెంచడం, ఉద్యోగ భద్రత లేకుండా చేయడం, పోరాడే సాధించుకున్న హక్కులను తొలగించడం తదితర వినాశకర విధానాలపై కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం ప్రశ్నించే గొంతుకలు పుట్టుకొస్తూనే ఉంటాయని, ఈ సృష్టిలో ఒక జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని, ప్రజల ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్న నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రయత్నించడం కంటే ముందుగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ఆ సమస్య ఉండబోదని రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్కౌంటర్ మృత వీరుడు గాజర్ల రవి సంస్మరణ సభ చిట్యాల మండలంలో జరిగింది. ఈ సభకు వేలాది సంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు, మావోయిస్టు సానుభూతి పరులు, మానవ హక్కుల సంఘ నేతలు హాజరై గాజుల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. పెద్దపల్లి జిల్లా నుంచి కూడా వామపక్ష పార్టీల నేతలు, మానవ హక్కుల సంఘ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్ మృత వీరుడు గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే నక్సలిజం ఎందుకు ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరికీ, సోదరులు అశోక్ గారికి ఈ వేదిక నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సృష్టిలో ఏ జీవి కూడా స్వజాతి సంహారానికి పాల్పడదు. జెనసైడ్ అనేది అత్యంత కిరాతకమైన, హేయమైనటువంటి చర్య. ఈరోజు భారతదేశంలో ఏ ప్రజలైతే ఎన్నుకోవడం జరిగిందో, ఏ ప్రజలైతే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తమ జీవితాల్లో వెలుగు మార్పు తీసుకొస్తాయనేటువంటి విశ్వాసంతో అధికారం అప్పచెప్పుతారో, ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చబడినప్పుడు గొంతు లేని ప్రజల తరఫున, ప్రశ్నించేటువంటి శక్తి లేనటువంటి ప్రజల తరఫున త్యాగం చేసి ఆ ప్రజల గొంతుకై నిలదించేటువంటి గొంతుకలను అంతం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే చర్చలకు ఆహ్వానించాలి. వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు వారి గ్రామానియో, వారి కుటుంబానియో, వారి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావు. 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం అధికారం కట్టబెడుతున్నటువంటి పాలక వర్గాలు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు, నిర్మూలించాల్సినటువంటి సమస్యల్ని నిర్మూలించగా సమస్యలు కొనసాగుతున్నటువంటి వైనాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళను నిర్మించే ధ్యేయమైతే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పాలక వర్గాలకు గుర్తు చేస్తా ఉన్నాం. మనకు తెలిసి ఇక్కడ ప్రత్యేకించి ఈ చిట్యాల పరకాల ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. ఒకవేళ గాజర్ల కుటుంబమే లేకుండా ఉంటే ఇప్పటికి కూడా మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఉండేవాళ్ళం కాదు. లక్షలాది మంది ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటం, వాళ్ళ ఆరాటంలోని ఆంతర్యాన్ని
గ్రహించాల్సినటువంటి పాలక వ్యవస్థ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఒక ఆజాదును, ఒక గణేష్ను ఇంకొకరిని నిర్మూలించడం ద్వారా మరి సమస్యల మూలాల నుండి తప్పించుకుంటాం అనేటువంటి వాళ్ళ ఆలోచన ధోరణిని ఖండిస్తూ భౌతికంగా ఈ రోజు గణేష్ మన మధ్య లేకుండా ఇన్ని వేల గుండెలలో గుడి కట్టుకోబడి ఆరాధించబడి పూజించబడుతున్నాడనేటువంటి విషయాన్ని కనుక పాలక వర్గాలు గ్రహిస్తే మరి ఎటువంటి విస్ఫోటనం ఒక్క గణేష్ మరణానికే ఇన్ని వేల గొంతుకలు, ఇన్ని వేల మెదళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాయి అని అంటే ప్రభుత్వ చర్యల మీద ప్రజా బాహుల్యంలో ఎటువంటి వ్యతిరేకత కూడు కట్టుకుంటూ ఉన్నదో ఆ విషయాన్ని కూడా పాలక వర్గాలు గుర్తించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మారణ హోమం ఇవాళ గత కొద్ది మాసాలుగా భారతదేశంలో అక్కడ పాకిస్తాన్తో యుద్ధం జరిగినట్టు, ఇజ్రాయిల్ అదే రకంగా ఇరాన్ యుద్ధం చేస్తున్నట్టు దేశాల మధ్య అనేక సమస్యల సంఘర్షణ నుండి యుద్ధాలు చేయవచ్చు, కానీ ఎన్నుకున్నటువంటి ప్రజల మీదనే యుద్ధం చేసేటువంటి నీచానికి పాలక వర్గం ఒడిగట్టడం అనేది ఏమాత్రం క్షమించరాని విషయం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ప్రాంత ప్రజల తరఫున, విప్లవ పార్టీల తరఫున, పోరాటం చేసేటువంటి శక్తుల తరఫున తక్షణమే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం అనేది ప్రజలు నమ్మాలన్న తక్షణమే చర్చలకు ఆహ్వానించి వాళ్ళని లేవనెత్తుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడమే పాలక వర్గం ముందు ఉన్నటువంటి ఏకైక పరిష్కార మార్గం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దానికి భిన్నంగా ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనేటువంటి హెచ్చరికలు ఈ వేదిక నుండి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అమర్ హై గణేష్ గాజర్లా, అమర్ హై కామ్రేడ్ ఆజాద్, అమర్ హై కామ్రేడ్ గణేష్. ధన్యవాదాలు అన్న. అన్న గణేష్ అన్న ఎన్కౌంటర్ అనే వార్త తెలిసిన నిమిషం కూడా గడవక ముందు నుంచి మొదలుపెట్టి ఇవాళ ఇక్కడ సభ నిర్వహించుకుంటున్న సమయం దాకా అనేక సార్లు రాత్రి పగలు కూడా కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఏం జరుగుతున్నా తమ్మి, ఏ పరిస్థితులు ఉన్నాయి, మనోడేనా కాదా, అయ్యో పులి చనిపోయిందా కానీ చాలా ఆవేదన వ్యక్తం చేసి తన ఆత్మీయతను బాధను వ్యక్తపరుచుకున్న అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడ్ న్యూస్, వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి 6,000 రూపాయలు. దారుణం, కన్ను తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు. రామగుండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు కోసం చీఫ్ సెక్రటరీ రామకృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి ఉద్యోగి కుటుంబానికి 1.2 కోట్ల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. ఎలక్ట్రిక్ బస్సులో నుంచి మంటలు.
స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో పాలిసెట్ 2025 అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం. విద్యార్థుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె స్వప్నారాణి. వరంగల్లో దారుణం. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను వివస్త్రను చేసి ప్రైవేట్ పార్ట్స్ లో జీడి పోసి హింసించిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నేత్రదానం. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సేకరణ. సుల్తానాబాద్లో ఏసీబీకి చిక్కిన 2 అవినీతి అధికారులు. ఇంటి నెంబర్ కోసం 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ అధికారులు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ హాత్వే న్యూస్.